గ్లోబలైజేషన్ యుగంలో ఎలా బతకాలి అంటూ షర్మిలను ప్రశ్నించారు కుండల తయారీదారులు. ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలతో తమ ఉపాధి పోయిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పింఛన్ ఏమాత్రం సరిపోదన్నారు. తమ అవసరాలు ఏంటో చెప్పలేని స్థితిలో ఉన్న కుండల తయారీదారులతో మా కరెస్పాండెంట్ యుగంధర్ మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. అడుగడుగున ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న షర్మిల పాదయాత్రలో ఎన్నో చేతి వృత్తుల వాళ్ళు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భుజ్ మండలం పాలవలస వద్ద షర్మిలకు కొందరు కుమ్మరులు కలిసి వాళ్ళ ఆవేదన చెప్పుకున్నారు. రాను రాము తన కుల వృత్తి కనుమరుగైపోతోందని ఆమెతో కష్టం చెప్పుకున్నారు. ఇప్పుడు కొందరు కుమ్మరులు మనతో ఉన్నారు. వారిని అడిగి షర్మిలతో తమ బాధలు ఏ విధంగా పంచుకున్నారు, అదేవిధంగా వాళ్ళ చేతి వృత్తుల పట్ల, కుల వృత్తుల పట్ల ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న తీరుపై వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని కనబరుస్తున్నారని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, షర్మిల గారు ఈ రోజున వచ్చారు. అసలు మీ కుమ్మరులకు ఉన్నటువంటి సమస్య ఏంటమ్మా? కుమ్మరులకా ఏటి సమస్య, కొండలు చల్లలేదు బాబు, ఈరుతులు లేవు, ఎలా బతుకుతామో. అప్పుడేమి ఈరుతులే చెల్లేవి, ఇప్పుడు ఈరుతులు చల్లకారణం ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు పనులు చేయలేము, కష్టపడలేము. మా ఈరుతులు తెగుమట్టుగా పని తప్పేలాలు మరి ఏడు చేస్తాము. అలాంటి కూలికి నాలుగు ఇప్పుడు వెళ్ళలేకపోతాము, అంతే పరేడ్. ఎందుకు మీ కుండలు ఎందుకు చల్లడం లేదు, కుండలు మరి చల్లడం లేదండి. మరి కీళ్లు పుట్టి పని, చిలవర్లు పుట్టి పని, మళ్ళీ తప్పేళ్ళు పుట్టి అనేక రకాలు పుట్టి పని కదా. మరి ఇప్పుడు ఇది చల్లడం లేదు కదా, మీ మనం మరి జీవించడము మరి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం మీ అందరికీ పెన్షన్లు ఇవ్వటమో లేకపోతే మీ చేతి వృత్తుల వారిని ఆదుకోవడమో జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయా? ఎలా అంత 200 అంతరే నెలకి ఏడు సరిపడతాయి, మరి ఏడు సరిపడతాయి అది మరి. సాయం అందినట్టయితే ఎటువంటి సాయం అందుతుంది? అందే సాయం మీకు సరిపోతుందా? మాకు ఏడు సరిపోతుందండి. 200 అయితే మాకు ఏడు సరిపోతుంది. ఆ ఒక్కరోజు పోతుంది 200, మాకు ఏడు సరిపోద్ది. కొద్ది ఎక్కడికి మేము వెళ్ళిపోగలము, ఏం పని చేయగలము? సరే ఇరుతికి ఇలువ లేదు, తప్పేళ్ళు అయిపోయి. అది ఇలువ ఉందో లేదు, అది ఎంత బండి మనితే 10 రూపాయలు. కర్ర కొనుక్కోవడం, కంప కొనుక్కోవడము, ఆ కొండ చేతి పోయింది అది వచ్చింది అది. ఆ దొట్టుకెళ్తే ఇరువు లేదు, మాకు ఒక రోడ్ లేదు, ఒక నుయ్యి లేదు, మాకు ఏ ఆధారము లేదు బాబు. కనీసం అక్షర జ్ఞానం లేకపోవడంతో వాళ్ళకి ఏమి కావాలో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నది. దీని పట్ల ప్రభుత్వమే వీళ్ళ మీద ఒక అధ్యయనం చేసి వీళ్ళ సమస్యల పట్ల తెలుసుకున్నట్టయితే వీళ్ళ జీవితాలు మెరుగుపడే అవకాశం ఉంది, అంతే అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు షర్మిల పాదయాత్రలో కూడా ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే రానున్న కాలంలో వాళ్ళ తాలూకా జీవితాలు మెరుగుపడతాయని, మంచి ప్రభుత్వం వస్తుందని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ కాలం వెలగొక్కుతున్నారు.